అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయం రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమెన్. ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని నీతి వాక్యాలు మరియు మీరు కొలిచేటప్పుడు ఏదైనా వస్తువు కొలిచి ఇచ్చేటప్పుడు పూర్తిగా చేయండి, న్యాయంగా ఉండండి, అది ధర్మానికి దగ్గరగా ఉంటుంది. అల్లాహ్ కోసం నిజాయితీ పరులుగా న్యాయంలో సాక్ష్యం ఇవ్వండి మరియు ధర్మం మరియు దైవభీతిలో సహకరించండి. మరియు మీకు ఒక ఒప్పందం చేసుకున్న తర్వాత అల్లా నిబంధనను నెరవేర్చండి. నేరుగా బ్యాలెన్స్తో తూకం వేయండి. మరియు నీకు తెలియని దానిని అనుసరించకు. మరియు ప్రజలతో మర్యాదగా మాట్లాడండి. మరియు పాపానికి మరియు దురాక్రమణకు, కబ్జాలకు, ఆక్రమణకు సహాయం చేయకండి. మరియు గూఢాచార్యం చేయవద్దు. మరియు మీ ప్రామిసులను నిలబెట్టుకోండి. మరియు అనాథలకు వారి ఆస్తిని ఇవ్వండి. మరియు మేము మీకు ప్రసాదించిన దాని నుండి ఖర్చు చేయండి. మరియు ఒకరిని ఒకరు తిట్టుకోకండి. మరియు పేదలకు మరియు అవసరం ఉన్నవారికి ఆహారం పెట్టండి. మరియు చెడుకు బదులుగా మంచిని మార్చుకోండి. మరియు మీకు స్వాగతం పలికినప్పుడు దానికి బదులుగా దానికంటే మంచి దానితో స్వాగతం పలకండి, లేదా కనీసం దానికి సమానంగా అయినా, అంటే సలాం గురించి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. మరియు తల్లిదండ్రులకు, బంధువులకు, అనాథలకు, అగత్యపరులకు మీరు సహాయం చేయండి. ఒక జనం మరొక జనాన్ని ఎగతాళి చేయకూడదు. ఎక్కువ అనుమానాలను నివారించండి. ఎక్కువ అనుమానాలు పడకండి, ఎందుకంటే కొన్ని అనుమానాలు పాపాలకు దారితీస్తాయి. మీరందరూ శాంతిగా ఉండండి. మరియు మీ దాతృత్వ సంస్థలను గుర్తులు లేదా గాయాలతో చల్లనివిగా చేయవద్దు. మరియు ఒకరి సంపదను మరొకరు అన్యాయంగా తినకండి. ఒకరినొకరు ముద్దు పేర్లతో, అంటే నిక్నేమ్లతో అవమానించుకోకండి. మరియు మీకు సలాం చెప్పినప్పుడు మంచి పద్ధతులతో ఇతరులకు సలాం చెప్పండి. అజానికి జవాబు ఇవ్వండి. మరియు వివేకంతో మరియు మంచి ఉపదేశంతో నీ ప్రభువు మార్గం వైపుకు ఆహ్వానించండి. మితంగా నడవండి. మరియు మీ గొంతు తగ్గించుకోండి. మరియు అజ్ఞానుల నుండి